అదివో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళైతే మనమైతే గోకుల పారిజాతి గురి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఇవాళైతే మనందరం అయితే వచ్చామన్నమాట. మన ఫ్రెండ్స్తో ఈ గుడిని అయితే మీ అందరికీ చూపించడానికి మేమందరం అయితే వాళ్ళు వచ్చామన్నమాట. సో ఛానల్ కొత్తగా వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ మన ఎంటర్టైన్మెంట్ ఛానల్. వెహికల్స్ని అయితే పార్క్ చేసుకుని కొండపైకి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం. మొదటిగా మనం దర్శించబోయేది మన విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గజానందుడు, గజముఖుడు, మన గణేశుని అయితే దర్శించుకుందాం. గణేశ, అందరినీ చల్లగా చూడు స్వామి. కొండపైకి వెళ్ళడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గంగాను, ఇంకోటి వాహనాల ద్వారా వెళ్ళడానికి ఇంకొక మార్గం. అయితే మేము మాత్రం కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గంగా మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మెట్ల మార్గంగా మన అడుగుల ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాం. కొండపైకి వెళ్ళే మార్గంలోనూ ఇంకా చాలా చోట్ల మనకి పారిజాతపు మొక్కలైతే కనబడుతూ ఉంటాయి. అందుకే ఈ దేవస్థానానికి గోకుల తిరుమల పారిజాతగిరి అని కూడా పిలుస్తారు. అలా కొంత దూరం వచ్చేటప్పటికే మా వాళ్ళకి నీరసం అయితే వచ్చిందనమాట. అయినా కొండపైకి చేరుకోవడానికి ఇన్ని మెట్లు అయితే ఎక్కాలి. అలా కొంతసేపు వాళ్ళైతే విశ్రాంతి తీసుకుని మళ్ళీ కొండపైకి అయితే ప్రయాణం అయితే మొదలుపెట్టాం. అలాగ కొండపైకి అయితే చేరుకున్నాం అనమాట. మనకి ప్రధానంగా కుడివైపున చిన్నగా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇంకా ఎడం వైపు నుంచి వాహనాలు వచ్చే మార్గం అయితే ఉంటుంది. మహాభారతంలోని సీను ఇటువైపు ఉన్నది కౌరవులు, అటు పక్కన పాండవులు, ఎక్కడ ఉన్నది మన కృష్ణుడు, ఇక్కడ ఉన్నది మన అర్జునుడు. చూడండి ఫ్రెండ్స్, ఇది మన పారిజాతగిరి గోకులం. కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచూచుక కుంకుమతో నియతానునితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమడే
शरणागतवत्सल सारनिधे परिपालय मां वृषशैलपदे अतिमेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः हरितं त्वरितं वृषशैलपदे वलया कृपया ప్రదక్షిణాలు చేసే సమయంలో మనకి ప్రధానంగా ఈ గోవిందనామాలు అయితే కనబడుతూ ఉంటాయన్నమాట. భక్తులు ఇక్కడ ప్రదక్షిణాలు చేసే సమయంలో వాటిని చదువుకుంటూ ప్రదక్షిణాలు అయితే కొనసాగిస్తూ ఉంటారన్నమాట. ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాము. అయితే ముందుగా ఈ గుడి విశిష్టతను అక్కడి ప్రధాన అర్చకుల చేత తెలియపరచబోతున్నాము. ముందుగా స్వామిని అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాం. అయితే కెమెరా సార్ అయితే నాట్ అలౌడ్, అయినా రిక్వెస్ట్ చేసి చూపించడానికి అయితే ప్రయత్నిస్తాం. ఈ ఆలయం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం మండలం, జంగారెడ్డిగూడెం పట్టణం, ఏలూరు జిల్లా. ఈ ఆలయానికి సంబంధించి మనకి సుమారుగా ఒక 70 సంవత్సరాల చరిత్రని చెబుతూ ఉన్నారు. ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే, సుమారు 70 సంవత్సరాల క్రితం ఇక్కడ చిట్టి గారు అనే ఒక సాధువు ఉండేవారు. ఆయనకి వెంకటేశ్వర స్వామి వారు కళ్ళలో కనిపించి జంగారెడ్డిగూడెంకి ఉత్తరం వైపున 7 కొండలు ఉంటాయని, ఆ 7 కొండల్లో ఒక కొండ మీద స్వామివారి యొక్క పాదాల గుర్తులు కనిపిస్తాయని, ఆ పాదాల గుర్తులు ఉన్న చోట స్వామివారిని ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని నిర్మించమని, భక్తుల యొక్క కోరికలు నేను తీరుస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామివారు కలలో చెప్పగా, ఆ ప్రకారం ఆయన అన్వేషించగా ఈ 7 కొండల్లో ఈ కొండ 6వ కొండ. ఈ కొండ వెనకాల ఒక 5 కొండలు ఉంటాయి. అలాగే ఈ కొండ ఎదురుగా 7వ కొండ గరుడ కొండ ఉంటుంది. ఈ 6వ కొండ మీద ఒక శిల మీద స్వామివారి యొక్క పాదాల గుర్తుల్ని ఆ భక్తుడు చిట్టి గారు గుర్తించడం జరిగింది. ఆ ప్రదేశంలో ఒక చిన్న మందిరాన్ని నిర్మించి చిన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క శిల్పాన్ని నెలకొల్పారు. సుమారు ఒక 10 సంవత్సరాల పాటు ఆలయంలో పూజలు జరిగినాయి. ప్రతి శనివారం భక్తులు రావటం, అక్కడ మొక్కుకుంటంతో వారి యొక్క కోరికలు తీరటంతో క్రమేణా ఈ ఆలయం ప్రాచుర్యంలోకి వచ్చింది. అలా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రదేశంలో ఒక మంచి ఆలయం ఉంటే బాగుంటుందని చెప్పి జంగారెడ్డిగూడెం యొక్క భక్తులు సంకల్పించి పేరుచెల్ల జగపతిరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఒక అభివృద్ధి కమిటీ ఏర్పడి మనం చూస్తున్న ఈ ప్రస్తుతం అందమైన ఆలయాన్ని నిర్మించారు. 2002వ సంవత్సరంలో ఆలయ నిర్మాణం ప్రారంభించి 2004వ సంవత్సరానికి పూర్తి చేశారు. స్వామివారి యొక్క పాదాలు ఎక్కడైతే వెలిసినాయో ఆ పాదాలు వెలిసిన చోట శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరి స్వామివారి యొక్క మంగళాశాసనాలతో జీయరి స్వామివారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వామివారి యొక్క పాదాలు ఎక్కడైతే వెలిసినాయో ఆ ప్రదేశంలో మనం ఇప్పుడు చూస్తున్న ఈ స్వామివారి యొక్క ధ్రువమూర్తిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాంతోపాటుగా స్వామివారితో పాటుగా స్వామివారికి కుడివైపున పద్మావతి అమ్మవారు, ఎడం వైపున గోదా అమ్మవారు, అలాగే ఎదురుగా గరుడాల వారిని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ విధంగా 2004వ సంవత్సరంలో ప్రతిష్ఠ గావించబడిన ఆలయం క్రమేణా దినదినాభివృద్ధి చెందుతూ తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్వహణ చేపట్టడం జరిగింది. అలాగే ఈ ఆలయంలో శ్రీవైఘాన సాగమయుక్తంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి విశేషంగా మరి తిరుమలలో ఏ విధంగా అయితే అభిషేకం జరుగుతుందో అలా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మంగళవారం కూడా అష్టదళ పద్మారాధన సేవ, స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది. ప్రతి శనివారం ఉదయం స్వామివారికి ప్రాతకాలంలో సుప్రభాత సేవ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా ఈ జంగారెడ్డిగూడెం గ్రామానికి పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతి శనివారం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా విశేషంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ ఆలయం 2004వ సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి చెందుతూ మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాక ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చక్కటి సుందరమైన వెంకటేశ్వర స్వామి ఆలయంగా అభివృద్ధి చెందడం జరిగింది. 2022వ సంవత్సరంలో ఈ ఆలయంలో ఒక చక్కటి ఆలయం ఎదురుగా 7 అంతస్తులతో ప్రత్యేకమైన రాజగోపురాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ రాజగోపురం కూడా చిన్నజీయరి స్వామి వారి యొక్క చేతుల మీదుగా ప్రతిష్ఠ గావించడం జరిగింది. భక్తుల యొక్క కోరికలు అన్నీ కూడా ఇక్కడ స్వామి అందరికీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ జంగారెడ్డిగూడెంలో ఉన్న
గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించండి. స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమారాచార్యులు, గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. జై శ్రీమన్నారాయణ. వల్ల విగ్రహం ఒక ఆయన వచ్చి ఆ విగ్రహం ఈ పట్టణం ఉన్న వాళ్ళు పేరు కూడా చెప్పారు. పట్టణం ఉన్న వాళ్ళు వాళ్ళ మట్టి కలిసి ఆ స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించారంట. పాదాల ధోరణి వల్ల ఎదుర్కొంటున్నది గరుడ కొండ అంట. గరుడ దేవుడు ఆ 7 కొండలు అక్కడ ఉన్నాడంట.